వైఎస్ షర్మిల ఆంధ్ర రాజకీయాల్లో ఆమెది ఇప్పుడు విస్మరించలేని పాత్ర. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన అన్న జగన్కు తోడుగా పాదయాత్ర చేపట్టి పార్టీని నిలబెట్టింది షర్మిల. 2019లో ఆంధ్రలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబ కలహాలతో షర్మిల అన్నకు దూరమైంది. అక్కడ అన్నతో పొసగక తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి కొత్త రాజకీయ పార్టీ పెట్టి నేను తెలంగాణ బిడ్డను, ఆడపిల్లను కాదు ఈడపిల్లను అంటూ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. పాలేరు నుంచి పోటీ చేస్తానని, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటూ ఆఖరుకు ఎన్నికల ముందు స్వయంగా తాను పోటీ చేయకుండా ఎవరిని పోటీకి దించకుండా బిచానా ఎత్తేసింది. తెలంగాణలో పార్టీ ఎత్తేసిన షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలి పదవిని చేపట్టి ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వేలు పెట్టినా పట్టించుకునే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆంధ్ర రాజకీయాలకు వచ్చిన జగన్ను విమర్శించడం మొదలుపెట్టాక పరిస్థితులు తిరగబడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల కన్నా తీవ్రంగా షర్మిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మీడియా దుమ్మెత్తిపోస్తున్నాయి. అక్కడ తెలంగాణ అని, ఇక్కడ ఆంధ్ర అని మాట్లాడుతూ మాట తిప్పని మడమ తిప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను అని ఎలా చెప్పుకుంటావు అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీకి దిగింది. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో జగన్, అవినాష్ల పాత్ర ఉందని ఆరోపిస్తూ జగన్ పాలన మీద దుమ్మెత్తిపోస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తుంది. ఏపీసీసీ అధ్యక్షురాలుగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ఇతర ప్రాంతాలలో ప్రచారం చేయడం కష్టంగానే కనిపిస్తుంది. అసలు కడపలోనే ఆమె పోటీ ప్రభావం ఎంత అన్నది అనుమానాస్పదంగా మారింది. ప్రచారంలో షర్మిల జగన్ పాలనపై చేస్తున్న ఆరోపణలను ఆమె ఉన్న వేదిక నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖండించడం ఈ ఎన్నికల్లో షర్మిల పాత్ర అంతంత మాత్రమేనని అనిపిస్తుంది. కుటుంబ కలహాలను, విభేదాలను రాజకీయాలకు ముడిపెట్టి కసి తీర్చుకోవాలన్న షర్మిల ఆలోచనలకు ప్రజా మద్దతు లభించడం లేదని క్షేత్రస్థాయిలో ఆమె చేస్తున్న ప్రచారాన్ని చూస్తే అర్థమవుతుంది. తెలంగాణలో పార్టీ పెట్టి అసలు పోటీకే దిగకుండా ఆంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల అసలు కనీసం కడపలో అయినా కాసింత ప్రభావం చూపుతుందా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.